ముగ్గురు ఎవరో కాదు. ఎందుకంటే ట్రినిటీ సిద్ధాంతం వాడు నమ్మేంత ముఖ్యమైనటువంటి మాట, యెహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయడం మమ్మును పంపాను. ఏమంటే బైబిల్ మాట్లాడంటే మోషేతోటి, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు. ఏంటిది? సొంత ఆలోచన. అంటే దేవుడికి అక్కడ యేసుక్రీస్తు అని రాయటం చేతకాక యెహోవా వాక్కు అని రాశాడా? ఎందుకు పూర్తిగా వాక్యాన్ని అపార్థం చేపించి మరి అన్ని లేనటువంటి వారి ముందు మనం అంతా కూడా తెలివి లేనటువంటి వారిగా ఉంటున్న కారణం ఏంటంటే ఇదిగో మన అతి తెలివే. మరి దేవుని వాక్కు ప్రత్యక్షమై ఉంది. ఇప్పుడు ఈ దేవుని వాక్కు ఎవరనేది మీరు ఖచ్చితంగా చదివినప్పుడు మీరు గమనించాలి. ఎందుకంటే మన సహోదరుడు ఈ వాక్యం అన్న కాడల్లా యేసుని పెట్టుకో అంటే ఇక్కడ వాక్యమే ఈయన నియమించిందట. అప్పుడు వచ్చిందండి అసలు ఇవన్నిటిని కూడా మరి ఆయనకు రక్తంలో వచ్చిన ఆ బట్ట ఆయన ధరించున్నాడగా దేవుని వాక్యం అనే పేరు అని అప్పుడు చెప్తున్నాడండి. ఎప్పుడు వచ్చింది యేసుక్రీస్తు దేవుని వాక్యం అనే పేరు? ఇప్పుడు చూడండి, ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవునికి, మన ప్రభునటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభునటువంటి యేసుక్రీస్తు నామములోనే నా శుభములు, వందనాలు. ఈ దినము అనేక మంది లేఖనాలలో ఉన్న ఒక విషయాన్ని అపార్థం చేసుకున్నారు. ఆ మాటను ఈ రోజున లేఖనాల ప్రకారంగా మనం మొదటి నుంచి ధ్యానిద్దాము. ఎందుకంటే ఈ మధ్యన ఒక వీడియోలో ఒక సహోదరుడు మరి దేవుని వాక్యము, దేవుని వాక్కు అన్న కడల్లా యేసుక్రీస్తు అని పేరు పెట్టుకోమని చెప్పి చెప్పడం నేను విన్నాను. కాబట్టి నిజంగా అసలు పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు దేవుని వాక్కుగా పిలువబడ్డా, లేకుంటే యేసుక్రీస్తే దూతగా దేవుని వాక్కుగా వచ్చాడా అనేది మనం లేఖనాలను బట్టి చూద్దాం. ఎందుకంటే మరి యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నటువంటి మాటను తీసుకొని ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని వద్ద ఉన్నది, వాక్యము దేవుడై ఉండెను అనే మాటను అపార్థం చేసి దేవుని వాక్కును ఎడగొట్టి దేవుణ్ణి పెద్ద దేవుడని, వాక్యాన్ని చిన్న దేవుడని, ఇద్దరు దేవుళ్ళను చేసేసి మరి క్రీస్తు కాలం రాకముందే దేవుని వాక్కుగా పనిచేశాడని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతున్నారు. దీన్ని బట్టి చాలామంది మరి అపార్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఆ లేఖనాలు నిజంగా యేసుక్రీస్తు వారికి దేవుని వాక్యం అనే పేరు ఎప్పుడు పెట్టబడింది? ఆది నుంచి ఉన్నదా, లేకుంటే మరి ఈ శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పటి నుంచే పెట్టబడింది అనేది లేఖనాలను మనము చూద్దాం మొదటి నుంచి కూడా. ఎందుకంటే మరి అబ్రహాం గారి దగ్గర నుంచి కూడా వాక్యం ప్రత్యక్షం అవుతూనే ఉంది. ఎలాగ ప్రత్యక్షం అవుతుందో మనం లేఖనాల ప్రకారంగా చూద్దాము. మొట్టమొదట ఆదికాండము 15వ అధ్యాయము 4వ వచనంలో ఇలా ఉంది, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీ కుమారుడు కాడు. దేవుని వాక్యం ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఈయన అన్నాడు, ఏమిచ్చినా నాకేం ప్రయోజనం అయ్యా, నాకు కుమారుడే లేడు అన్నప్పుడు, ఇదిగో నా దాసులలో ఒకడు నాకు వారసుడు అవుతాడు అన్నప్పుడు దేవుని వాక్యము మరి అబ్రహాం గారి దగ్గరకు వచ్చి, నీకు వారసుడు అతను కాడు, నీ గర్భమున పుట్టబోయే నీ సంతతే నీకు వారసుడు అవుతుందని చెప్పి చెప్పడం మనం చూస్తాం. నిజంగా ఇక్కడ వాక్యము ప్రత్యక్షమై ఎలా చెప్పింది? నిజంగా ఏమన్నా శరీరాన్ని ధరించుకొని వచ్చిందా, లేక దూత రూపంలో వచ్చిందా, లేకపోతే ఏ విధంగా కనపడిందా అనేది కనుక మనం ఆలోచిస్తే తర్వాత వచనం చూద్దాం. మరి కళలోన స్వప్నంలోన ఏ విధంగా దర్శనం వచ్చిందని చూద్దాం. ఎందుకంటే లేఖనాల్లో వాక్యం వచ్చింది, ఎలా వచ్చింది అనేది మనం చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం, ప్రొద్దు కొంగబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా నుందురు అని ఇక్కడ మరి గాఢ నిద్ర పట్టినప్పుడు ఎవరికైనా కానీ ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే అర్థమవుతుందా మనకి? అంటే స్వప్నము. గాఢ నిద్ర పట్టినప్పుడు స్వప్నాలు వస్తాయి. మనకు కూడా తెలుసు కదా, మనకు కళలు ఎలాంటప్పుడు వస్తాయి అంటే ఆదమరిచి నిద్రపోతుంటామే, అలసిపోయి ఆదమరిచినప్పుడు కళలు వస్తూ ఉంటాయి. కాబట్టి అలా ఆయనకు గాఢ నిద్ర పట్టినప్పుడు ఆయన స్వప్నం ద్వారా వాక్యం మాట్లాడుతుందే తప్ప నిజంగా వాక్యం అబ్రహాం గారి దగ్గరకు వచ్చిన అనగానే దేవుని వాక్యం వచ్చిందంటే దేవుడేమో ఆయన కనిపించో, లేకపోతే దూత రూపమో, లేకపోతే యేసుక్రీస్తు వారు వచ్చినట్టు కాదండి. స్వప్నాలు మనకు కూడా వస్తాయి కదా, మనకు కూడా తెలుసు కదా, ఎన్నిసార్లు మనం కలలు కనలేదు. అలా కలలో ఏదో చేసినట్టుగా, లేకపోతే ఎవరో మనతో మాట్లాడినట్టుగా, ఎవరితో కలిసి తిరుగుతున్నట్టుగా ఇలాంటి స్వప్నాలు వస్తుంటాయి. అంతే తప్ప అవి ఆయన ప్రవక్త కనుక ఆయనకు వచ్చినటువంటి స్వప్నము యథార్థం కనుక అక్కడ రాయబడింది. అంటే మనకు కూడా వస్తాయి, కానీ మన స్వప్నాలు
ఆ దేవునికి సంబంధించినవి కాదులేండి. మన కళ్ళ ముందు ఏవైతే చూస్తామో వాటన్నిటిని మన హృదయంలో పెట్టుకొని ఆటినే కలలుగా అంటుంటాం. కానీ మనకొచ్చే స్వప్నాలకి ప్రవక్త అయినటువంటి అబ్రహాం గారికి వచ్చిన స్వప్నానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి యెహోవా వాక్యం వచ్చింది అంటే ఆయనకు దర్శనంలో వచ్చి ఆయనతో మాట్లాడిందే తప్ప నిజంగా ఆయన ఒక భౌతికంగా వచ్చి ఆయనతో కలిసి మాట్లాడినట్టు కాదు. కాబట్టి మరి అలాగనే మరి ఇస్సాకు కూడా దర్శనంలోనే వచ్చినట్టుగా ఒక మాట ఉంటుంది. ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్ళినప్పుడు ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము అని చెప్పి రాత్రి యందు అంటే నిద్రించుచున్నప్పుడే ఈయన కూడా దర్శనంలో వచ్చి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును కాబట్టి నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకని చెప్పి మరి బెయేర్షెబాలో ఎందుకంటే అబీమెలెకు వాళ్ళు అందరూ మరి వాళ్ళ తండ్రి తీపిచ్చిన బావిలన్నీ మూసేసినప్పుడు వాళ్ళు బూడ్చినప్పుడు ఈయన మరలా అక్కడి నుంచి పక్కకు వచ్చి బెయేర్షెబాకు వచ్చి అక్కడ ఒక బావి తీసినప్పుడు ఇంక వాళ్ళని అడ్డగించారు. ఇస్సాకును అడ్డగించినప్పుడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమై చెప్పినటువంటి మాట. ఇది ఎక్కడ రాత్రిలో అంటే కలలోనో స్వప్నంలోనో దర్శనంలోనో అనక తప్ప ఇది భౌతికంగా ఒక వ్యక్తి మన ఎదురుగా వచ్చి మాట్లాడినట్టు కాదు. అది మనం గుర్తుంచుకోవాలి. అలాగనే మరి యాకోబు గారితో కూడా మరి మాట్లాడినట్టుగా ఉంది. ఆయన కూడా మరి వాళ్ళ అన్న దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు వాళ్ళ తల్లిగారు పంపించింది, మీ మామైనట్టు ఆయన పిల్లల్లో ఒకళ్ళని వివాహం చేసుకున్న సందర్భంలో ఆయన వెళ్తూ మరి ఒక దగ్గర పడుకున్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి స్వప్నము యాకోబు గారి గురించి ఆదికాండము 28వ అధ్యాయం 15, 16 వచనాలు. ఇదిగో నేను నీకు తోడైయుండి నువ్వు ఎల్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించుదును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను ఎడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి అంటే ఆ మాటలన్నీ ఎప్పుడు ఏం తెలిసినట్టు అప్పటికి ఆల్రెడీ నిద్రపోతున్నాడు ఆయన. నిద్రపోతున్నప్పుడు కలలో వచ్చిన మాటలు ఆ కల అంతా చెప్పిన మాటలన్నీ అయిపోయే ముందు ఈయనకి మెలుకు వచ్చేసింది. అంటే నిద్ర తెలిసి నిశ్చయముగా నిద్ర తెలియగా నేను అనుకోడు, అమ్మ ఇది నిశ్చయముగా ఇక్కడ ఇది యెహోవా స్థలమే, కాబట్టి ఈ స్థలం ముందు యెహోవా ఉన్నాడు, ఇది నాకు తెలియకపోయేనే అనుకొని ఇది దేవుని మందిరమే అని ఆయన అనుకున్నాడు. అంటే అబ్రహాం గారికైనా ఇస్సాకు గారికి యాకోబు గారికి కూడా రాత్రి యందు స్వప్నాల ద్వారా కలల ద్వారా దర్శనాల ద్వారా తెలియజేసినట్టు మాట మనకు అర్థమవుతుంది. యెహోవా వాక్యం వచ్చి అబ్రహాం గారితో మాట్లాడను అనగానే ఆ వాక్యము ఏదో భౌతిక సంబంధమైన ఆకారాన్ని ధరించుకొని వచ్చి మాట్లాడటం కాదండి. వాళ్ళతోటి పితలతోటి స్వప్నాల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడినట్టుగా ఇప్పుడు మన ముగ్గురు గురించి మనం ఆలోచించాం. అలాగే మరి అబ్రహాము లోతు దగ్గర భోజనం చేసినటువంటి వారు కూడా నిజంగా మనవాళ్ళు ఏమనుకుంటారంటే మరి ముగ్గురు దూతలు వచ్చారు కనుక ఆ ముగ్గురు దూతలు మనుష్య రూపం ధరించుకొని అబ్రహాం గారి దగ్గర భోజనం చేస్తే మనవాళ్ళు ఏమనుకుంటారంటే ఆ ముగ్గురు ఎవరో కాదు, ఎందుకంటే ట్రినిటీ సిద్ధాంతం వాడు నమ్మే ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ఈ ముగ్గురు ఎవరో కాదు, దేవుడే 3 స్వభావాలు ధరించుకొని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చి అబ్రహాం గారి దగ్గర కొంచెం భోజనం చేశారు అనే మాట పచ్చి అబద్ధం ఆడతారండి. కానీ వీళ్ళ ముగ్గురు మరి దూతలే అని మనకు కొత్త నిబంధనలో మాట ఉంటుంది. కాబట్టి ఇలా అపార్థం చేసుకున్నటువంటి మాటలే మరి ఎక్కువగా మనోళ్ళు ప్రాచుర్యం తీసుకొచ్చి వాటినే నమ్ముతున్నారు. మన పెద్దవాళ్ళు మనకున్న ముందున్న వాళ్ళు వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి చెప్పిన మాటలను పట్టుకొని అవే మరి విని వాటి ప్రకారంగానే మనము ఆ సిద్ధాంతాలు పెట్టుకొని ఆలోచిస్తున్నారు తప్ప నిజంగా బైబిల్లో ఏముంది, బైబిల్లో ఉన్న వాక్యం ఏం చెప్తుంది అనేది మాత్రం ఎవరు కూడా ఆలోచించే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు. కాబట్టి ఆ దూతలే అని మరి ఖచ్చితంగా వాళ్ళ దూతలే అని పౌలు గారు ఒక విషయాన్ని తెలియజేశాడు. ఆ మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే మీకు చక్కగా అర్థమవుతుంది. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అనే మాట ఇక్కడ ఉంది. నిజంగా బైబిల్ మొత్తంలో కూడా మనం ఎక్కడైనా మొత్తం చదవండి, 66 పుస్తకాలు ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు బైబిల్లో ఇద్దరు కనపడతారు. ఒకరు అబ్రహాం గారు, ఆయన 3 దూతలు మనుష్య రూపం ధరించి వస్తే వాళ్ళ ముగ్గురికి ఆయన భోజనం పెడతాడు. అలాగే 2 దూతలు సోదమ గొమొర్రా పట్టణం వైపుకి వెళ్ళి లోతు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లోకి పిలిచి
వాళ్ళిద్దరికి భోజనం పెట్టినట్టు ఉంటుంది తప్ప ఇంకెక్కడ కూడా ఎవరు కూడా దూతలకు భోజనం పెట్టినట్టు కానీ దూతలకు భోజనం చేసినట్టుగా బైబిల్ మొత్తం ఎక్కడా ఉండదు. కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళు దూతలే తప్ప తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాదు. అలాగే వాళ్ళల్లో యేసుక్రీస్తు అనేవాళ్ళు కూడా ఎవరు లేరు. అయితే ఒక దూత, ప్రధాన దూత, మరి యెహోవా సన్నిధిని మరి ఉన్నటువంటి దూత, యెహోవా నామాన్ని ధరించుకొని వచ్చిన దూత ఉంది. ఆ దూత ఎదుట మరి అబ్రహాం గారు మాట్లాడినట్టుగా మనకు ఉంటుంది. అలాగనే వాళ్ళు భోజనం చేసిన తర్వాత వాళ్ళలో ఇద్దరు సోదొమ పట్టణానికి వెళ్ళారని 19వ అధ్యాయంలో వాళ్ళు దూతలే అని చక్కగా రాయబడింది. లేఖనాలను మనం చూసి అర్థం చేసుకోకుండా సొంత ఆలోచన మనం పెట్టడం నిజంగా దేవుని యొక్క శాపానికి గురవుతాం మన సొంత ఆలోచన పెడితే. కాబట్టి తెలియని దాన్ని మాట్లాడుకుండడం మంచిది. తెలిసింది వాక్యం ఉంటే మాట్లాడు, లేకుంటే లేదు. కాబట్టి ఈ విధంగా మరి వాళ్ళు దూతలేనా కాదా అనేది కూడా మనం లేఖన ప్రకారం చూసినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలము ఆ ఇద్దరు దేవదూతలు సోదొమ చేరినప్పటికీ లోతు సోదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. వీరు లోతు మరి బలవంతం చేసినప్పుడు వీళ్ళు లోతు ఇచ్చినటువంటి భోజనం చేసినట్టుగా మనకు అక్కడ విషయం చదువుతుంటే అర్థమవుతుంది. మీరు 19వ అధ్యాయం మీరు చదవండి, చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వచ్చిన వాళ్ళు పరలోకం నుంచి వచ్చినట్టు దూతలే అన్న సంగతి ఖచ్చితంగా వాళ్ళ నోటి ద్వారానే మనం విన్నాము. 19వ అధ్యాయం 13వ వచనం చూడండి. మేము ఈ చోటు నాశనము చేయవా వచ్చితిమి, వారిని గూర్చి మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను కనుక దాన్ని నాశనము చేయుటకు, ఆ పట్టణాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపేనని చెప్పగా. ఈ దూతలు ఎవరు పంపారట? యెహోవా దేవుడు పరలోకం నుంచి పంపించాడట. ఈ దూతలు చెప్తున్నారు. వీళ్ళల్లో నిజంగా యెహోవా అని కనుక ఉంటే అలా అంటాం అసలు కుదురుద్దా? ఈ వచ్చిన వాళ్ళే కనుక దేవుడైతే ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చామనాలి కానీ యెహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయడం మమ్మును పంపాను. ఏమండి, బైబిల్లో ఇంత వక్రీకరణ ఉంటుందా? ఆయనకి దేవుడు ఇక్కడికి వచ్చి నాశనం చేసినప్పుడు ఆయనకు తెలియదా? మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చామని చెప్పాలి కదా. మరి వీళ్ళు ఏమంటున్నారు? యెహోవా మమ్మును పంపెనని, అంటే ఈ పట్టణాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా అని అంటున్నాడు. అంటే ఈ విధంగా పితరులైనటువంటి అబ్రహాము మరి లోతు దగ్గర భోజనం చేసినట్టుగా ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చింది కూడా దేవదూతలే, దేవుని చేత పంపబడ్డావని చక్కగా లేఖనాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో మనం ఇందాక చూసాం. మరి పౌలు గారు చెప్పింది అంటే కొంతమంది ఎరుగకయ్యే దూతలకు మరి ఆతిథ్యం ఇచ్చారంటే వచ్చిన వాళ్ళు దూతలే అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. అంతేగాని ఇక్కడ యేసుక్రీస్తు వారు లేడు, పరిశుద్ధాత్మ లేదు, అలాగే తండ్రి అయిన దేవుడు కూడా కాదని మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి మరి ఇలాగనే మరి ఇంకొక సందర్భంలో కూడా మన వాళ్ళు ఎలా అపార్థం చేసుకుంటారంటే మరి మోషేకి పదులో కనపడ్డది కూడా దూతే. అయితే అక్కడ కూడా యెహోవా నామాన్ని వచ్చింది యేసుక్రీస్తు అని చెప్పి ఈ మధ్య దూత పాత్ర యేసుక్రీస్తు వారు పోషించాడు అన్నట్టుగా ఆ యేసుక్రీస్తు వారు ఎవరో కాదు దూతే అని చెప్పి ఈ మధ్యన బాగా వైరల్ చేస్తున్నారు మన సహోదరులు. నిజంగా ఎంత అబద్ధం అండి. మనం లేఖనం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది ఇక్కడ? దేవుని పర్వతమైన ఓరేబులో ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఎవరికి? మోషే గారికి అగ్ని జ్వాలలో ఒక దూత ప్రత్యక్షమాయను అని ఉంది ఇక్కడ. అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఈ అగ్ని జ్వాలలో దేవుడు మాట్లాడిన మాట అక్కడ ఉంటుంది. అంటే ఈ యెహోవా దూత డైరెక్ట్ స్పీచ్లో దేవుడు మరి మోషే గారిని పిలిచినట్టుగా ఉంటుంది. ఆ దేవుడు పిలిచను అనగానే ఇదిగో ఆ పొదలో ఉంది దేవుడే అని మళ్ళా ఇంకొక వక్కరంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మనం చూద్దాం ఆ మాట. 3వ అధ్యాయం 4-5 వచనాల్లో ఏముంది? ఆ దూత అగ్ని నడుము నుండి దేవుడే పిలిచినట్లుగా దేవుడే మాట్లాడినట్టుగా మోషే మోషే అని పిలిచి దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, ఈ స్థలము పరిశుద్ధ స్థలము అని అక్కడ దూత డైరెక్ట్ స్పీచ్లో దేవుడే పిలిచి పలికినట్టుగా పలికింది తప్ప దేవుడు వచ్చి ఆ మోషే గారితో మాట్లాడలేదు. మనకు ఈ విషయం ఎలా తెలుస్తుందంటే కొత్త నిబంధనల 7వ అధ్యాయంలో దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము మీరు పొందుకున్నారు కానీ మీరు వాక్యాన్ని ఆ ధర్మశాస్త్రానికి మరి గై కొనటలేదని చెప్పి స్టెఫెన్ గారు మరి ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడే చెప్పినటువంటి దానిలో అక్కడ మోషేని మరి ఆ పొదలో కనపడినటువంటి దేవదూత
మరి ఆయన్ని నియమించి ఐగుప్తుకు పంపించినట్టుగా మనకు లేఖనాలు ఉంటాయి. కాబట్టి ఆ పొదలో కనపడిన దేవదూతే తప్ప యేసుక్రీస్తు వారు కాదు, దేవుడు కాదు. అలాగే ఇంకొక సందర్భంలో యెహోషువ దగ్గర కూడా మరి ఒక దూత వస్తుంది. అది కూడా చూద్దాము. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13-15 వచనాలు చదవండి. చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. 13-15 వచనాలు. యెహోషువ 5, 13, 15. ఒకడు కత్తిని పట్టుకొని యెహోషువ ఎదుట నిలిచాను. ఒకడు కత్తి పట్టుకుంటే కత్తి దూసి యెహోషువ ఎదుట నిలిచాను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగానున్నవాడవా, మా విరోధుల పక్షముగానున్నవాడవా అని అడగగా, అతడు, కాదు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నానెను. ఈ దూత ఎవరట? యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నానని చెప్పి యెహోషువతో చెప్పగా, అప్పుడు యెహోషువ నమస్కారం చేసి, నా ఏలినవాడా, తన దాసునికి సెలవిచ్చినదేమి అని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షకులు తీసివేయమని యెహోషువతో చెప్పగా, యెహోషువ అలాగు చేశాను. అంటే ఈ దూత ఎవరంటే ఖచ్చితంగా ఆ మోషేకి పొదలో కనపడ్డటువంటి దూత, యెహోషువకి మరి ఇక్కడ సేనాధిపతిగా కత్తి దూసి నిలబడ్డటువంటి దూత, అలాగనే బిలాము కాలంలో కూడా ఆ గాడిదను ముందుకెళ్లకుండా అడ్డగించినటువంటి దూత కూడా యెహోవా దూతే. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు కాదండి. ఈ దూత యేసుక్రీస్తు వారు ఎట్టి పరిస్థితుల్లో కాదండి. పూర్తిగా దేవుని వాక్యాన్ని అపార్థం చేసి, దేవుడే స్వయంగా మరి తన వాక్కులను పంపించి దూతల ద్వారా మాట్లాడితే అవన్నీ కూడా మరి యేసుక్రీస్తు వారని చెప్పి పూర్తిగా అబద్ధం చెప్తున్నారు. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథాల్లో కూడా మరి గిద్యోను అనేటువంటి ఒక న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అతనితో ఒక దూత మాట్లాడటం మనం చూస్తాము. అది కూడా చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి, అంటే గిద్యోనికి కనపడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో చెప్పగా, 18వ వచనం, అతను ఎవరో తెలుసుకోవాలని ఈ గిద్యోను మరి, నీకు నేను బలి అర్పించేంత వరకు నువ్వు ఇక్కడే నిలిచుండని చెప్పి ఆయన అన్నప్పుడు, సరే అని చెప్పి అన్నప్పుడు ఆయన ఆ బలి కింద ఒక మేకను అటవన్నిటిని ఉదించి అప్పాలన్నీ తీసుకొచ్చి ఆ రాతి మీద పెట్టినప్పుడు ఆ దూత చేతిలో ఒక కర్ర ఉండి, ఆ కర్రను ఆ అర్పణను ఆ రాతిని ముట్టినప్పుడు ఆ రాతిలో నుంచి అగ్ని పుట్టి మొత్తం దహించేసిద్ది అనమాట. అది చూసినటువంటి మరి ఈ గిద్యోను ఏమంటున్నాడో చూద్దాం. 22వ వచనం. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూసి తిననెను, ముఖాముఖిగా యెహోవా దూతను చూసి తిననెను అని ఇక్కడ మరి గిద్యోను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు మరి అక్కడ ఆ రోజున మోయాబీయులని వాళ్ళందరిని ఓడించడానికి దూతే ఈయనకు తోడుగా ఉన్నట్టుగా మనకి ఈ మాటను బట్టి అర్థమవుతుంది. అలాగే దానియేలు గారు కూడా మరి ఆయనకు దర్శనంలో మరి జరగబోయే విషయాలన్నింటినీ కూడా ఒక దూత ద్వారా వర్తమానం పంపినట్టుగానే మనకు అర్థమవుతుంది. ఆ మాట చూద్దాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. దానియేలు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను, ఆ మనుషుడు అంటున్నాడు. ఈ గబ్రియేలు దూత ఎలా వచ్చిందంటే మనుషుల్లాగా కనపడుతున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటే అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పణ సమయమున నాకు కనపడి నన్ను ముట్టెను అంటున్నాడు ఇక్కడ దానియేలు గారు. ఈ లోకానికి ఇలాగూ పరలోకము నుండి దేవుడు మరి ఆయా సందర్భాల్లో దూతలను పంపించి ఆయన విషయాలన్నీ, ఆయన మాటలన్నింటినీ కూడా తెలియజేసినట్టుగా మనకు ఇప్పుడు ఇన్ని వచనాలు మనం చూసాం. కాబట్టి మరి వీళ్ళందరూ ఎవరయ్యా అంటే మరి దేవుడు పంపించిన దూతలు. అలాగనే కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకున్నటువంటి వారిని కూడా దూతలుగానే, తన తరపున దూతలుగానే ప్రవక్తలను పంపించినట్టుగా కూడా కొన్ని లేఖనాలు ఉంటాయి. అవి కూడా మనం చూద్దాం. ఎందుకంటే మనుషులు అంటే ప్రవక్తలను కూడా ఆయన దూతలుగా, ఆయన తరపున దూతలుగా వాడుకున్నాడు. యాజకులను కూడా మలాకి గ్రంథంలో ఉంటుంది. యాజకులను కూడా దూతలుగా వాడుకున్నట్టుగా పరలోకంలో ఉన్న దూతలని, ప్రవక్తలని, యాజకులుగా ఉన్న వాళ్ళని కూడా ఆయన విషయాలు, ఆయన పిల్లలైనటువంటి ఇశ్రాయేలుకి చెప్పడానికి ఆయన కాలంలో ఆ విధంగా దూతలని, యాజకులని, ప్రవక్తను కూడా వాడుకున్నట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. ఒక మాట చూద్దాము. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చూద్దాం.
హగ్గయి గ్రంథం 1:13. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి అంటున్నాడు చూడండి. ఈయన ఎవరు? ప్రవక్త. యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి, యెహోవా తెలియజేసిన వార్త, యెహోవా ఏం తెలియజేశాడు ఈయనకి? ఆయన దగ్గరికి మరి ఆత్మను పంపించి మరి ఆయనకు తెలియజేసినటువంటి వార్తను బట్టి, అంటే దేవుని వార్తే వచ్చింది. అంటే దేవుని వాక్యం వచ్చింది. వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఏమంటున్నాడు? హగ్గయి గారి దగ్గరికి వచ్చి ఆయనకి వార్తను తీసుకొచ్చి ఆయన అన్నాడు, ఇదే యెహోవా వాక్కు, మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ నిజంగా దేవుని వాక్యే గాని యేసుక్రీస్తు వారు హగ్గయి దగ్గరికి వచ్చి చెప్పలేదు. దేవుని వాక్యే వచ్చింది. వాక్యే ఆయనకు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా అయ్యి మరి ఆ పరిశుద్ధాత్మను పంపడం వలనే ఆయనకు అర్థమైనవి. అవి మనకు అర్థం కావట్లేదు. కాబట్టి 2వ అధ్యాయము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 4-5 వచనాల్లో కూడా మరొక మాట చూద్దాము. జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము, నేను మీకు తోడై ఉన్నాను. ఎలా ఉంటాడట? తోడై ఉన్నానని చెబుతూ, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి అంటున్నాడు. కాబట్టి దేవుడు ఆ దూతల ద్వారానైనా సరే ప్రవక్తలను పంపించినప్పుడు కూడా ఆ ప్రవక్తలు ధైర్యంగా ఎలా ఉంటారంటే ఆయన పంపించినటువంటి ఆత్మశక్తిని వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు ఆత్మ పూర్ణులయ్యి దేవుని మాటలను మరి ప్రకటించినట్టుగా మనకి ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. మరొక మాట కూడా చూద్దాము. జకర్యా గారి ద్వారా మరి దేవుడు పలికినటువంటి మాట కూడా చూద్దాము. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాల్లో ఇలా మాట్లాడుతున్నాడు. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. జెరుబ్బాబేలు నాయకత్వంలో 2వ మందిరాన్ని కట్టాలని చెప్పి మరి ఆ రోజున యెరూషలేము నుంచి గల్దీయుల దేశం నుంచి మరి మరల యెరూషలేమునకు వచ్చి గోరేసు యొక్క పిలుపుని మేర వాళ్ళందరూ వచ్చి 2వ దేవాలయాన్ని కట్టాలనుకున్నప్పుడు జెరుబ్బాబేలు నాయకత్వంలో 2వ మందిరాన్ని పూర్తి చేస్తారు. ఆ సందర్భాన్ని చెప్తున్నాడు ఇక్కడ. జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా చెలవిచ్చెననెను. మనం అనుకుంటాం మనుషుల శక్తి కాదు ఇది, నా ఆత్మశక్తి ద్వారానే ఈ కార్యాలన్నీ జరుగుతాయని మరి దేవుడు స్పష్టంగా మరి ఇక్కడ జకర్యా గారి ద్వారా జెరుబ్బేలు నాయకత్వంలో జరగబోయే విషయాన్ని చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా మనము ఆయా కాలాల్లో దేవుడు మరి స్వప్నాల ద్వారా, మరి కళల ద్వారా, దూతల ద్వారా, మరి ప్రవక్తలను ప్రేరేపించి ఆత్మను పంపించి కార్యాలన్నీ చేస్తే మన వాళ్ళేమో యెహోవా వాక్కు అన్న కడల్లా యేసుక్రీస్తు రాసుకోండి. ఏంటిది అది? సొంత ఆలోచన. అంటే దేవుడికి అక్కడ యేసుక్రీస్తు అని రాయటం చేతకాక యెహోవా వాక్కు అని రాశాడా? మనం ఎందుకు పూర్తిగా వాక్యాన్ని అపార్థం చేపించి మరి అన్ని లేనటువంటి వారి ముందు మనం అంతా కూడా తెలివి లేనటువంటి వారిగా ఉంటున్న కారణం ఏంటంటే ఇదిగో మన అతి తెలివే. కాబట్టి ఇర్మియా గారి ద్వారా కూడా మరి ఒక మాట చదివించాడు. మరి ఇర్మియా గారికి మరి దేవుని వాక్కు ప్రత్యక్షమై ఉంది. ఇప్పుడు ఈ దేవుని వాక్కు ఎవరనేది మీరు ఖచ్చితంగా నేను చదివినప్పుడు మీరు గమనించాలి. ఎందుకంటే మన సహోదరుడు ఈ యెహోవా వాక్కు అన్న కడలు యేసుక్రీస్తు అని రాసుకో అన్నాడు కదా. యేసుక్రీస్తు వారికి పిల్లల్ని పుట్టించేటువంటి శక్తి, అంటే పిల్లలని నిర్మించేటువంటి శక్తి, సృష్టి చేసే శక్తి ఉందా అనేది కనుక మనం ఆలోచిస్తే ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇర్మియా గారితో, యెహోవా వాక్కు, ఇర్మియా గ్రంథం 1:4-5 వచనాలు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు చలివిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. అంటే యెహోవా వాక్కు వచ్చి ఏమంటుందంటే గర్భములో నిన్ను నేను రూపింపక ముందే నిన్నెరిగి తిని. ఇక్కడ ఈ దేవుని వాక్కు దేవుడే అని అనుకోకపోతే, ఆయన వాక్కును పంపించడం అనుకోకపోతే యేసుక్రీస్తుకి ఇవి అర్థమైతే ఆయనకి ఇంకా భూమి మీదకే రాలేదు. ఆయన గర్భంలో నిరూపించక ముందే ఈయన ఎలా కనపడతాడు ఆయనకి, యేసుక్రీస్తు వారికి? ఇక్కడ ఏమన్నాడు? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అంటున్నాడు. ఇక్కడ నిజంగా మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటారా? యెహోవా వాక్కు అంటారా?
మనకు అర్థం కావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చేంత వరకు ఈ వాక్కు అనే మాట ఆయనకి ఇవ్వబడలేదు. మరి ఎప్పుడు ఆయనకు వాక్కు ఇవ్వబడిందంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతనే. మనం ఇంకా ముందు వచనాలన్నీ చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమైద్ది. కాబట్టి ఇక్కడ యెహోవా వాక్య తప్ప యేసుక్రీస్తు వారు కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన భూమి మీదకి రాకముందు యెహోవా వాక్కుగా ఎవరికీ ప్రత్యక్షం అవ్వలేదు అన్న సంగతి ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఈ సహోదరుడు మరి ఇలా చెప్పడానికి కారణం ఏందంటే, మనకు ఉంది గదా! యోహాను సువార్త మొదటి అధ్యాయము ఒకటో వచనం ఏందంటే, "ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను" అని చెప్పి మనం అనుకుంటున్నాం గదా! ఆయన లేకుండా ఇది జరగలేదని చెప్తున్నాంగా. కాబట్టి ఇక్కడ ఎవరో కాదు, ఆ వాక్కు క్రీస్తే. ఇంక రాసుకోండి. మొత్తం రౌండ్ చేసుకోండి. ఎక్కడైతే యెహోవా వాక్కు ఉందో అక్కడ క్రీస్తు అని పెట్టుకోండి అని మనోడు ప్రవక్తలాగా మాట్లాడుతున్నాడు. మరి ఏం చెప్పాలో అర్థం కాదు. కాబట్టి నిజంగా మరి ఈ యొక్క వాక్కు ఎవరు అనేది, ఆ వాక్కు మరి ప్రవక్తను ఎలా ప్రేరేపించి వాళ్ళని ధైర్యపరిచిందో మరొక లేఖనాన్ని చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుతా చూడండి. మీరు కూడా అందరూ చూడండి. యెహెజ్కేలు గ్రంథము 2, 1, 2. "నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను" అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారు మాట్లాడుతున్నాడు. అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి, ఎవరైనా గానీ దేవుని మాటలు మాట్లాడాలంటే దేవుడు తన ఆత్మతో ఆత్మను వారికిచ్చి ఆత్మ ద్వారా వాళ్ళని ప్రేరేపించి మాట్లాడతాడు. అదే చెప్తాడు ఇక్కడ యెహెజ్కేలు గారు. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. మరి అంతకుముందు ఈయనకి శక్తే లేదు. ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలబెట్టాను. అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని. అంటే ఈయనలోనికొచ్చి ఈయనని మాట్లాడించినటువంటి ఆయనే మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఆత్మ ప్రేరేపణతో మాట్లాడిస్తుంటే ఆ మాటలు ఈయనే మాట్లాడుతున్నాడు. అంటే ఆత్మ ద్వారా. ఆ మాటలు మళ్ళీ ఆయనే వింటున్నాడట. అది ఇక్కడ మనకు అర్థం కావాల్సింది. ఏమన్నాడు? అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆత్మ మరి యెహెజ్కేలు లోపటికెళ్ళి ఆయన్ని బలపరిచినప్పుడు, బలపరిచి మాట్లాడే మాటలని విన్నాను అనే మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఆయన చెప్పిన మాటలను విన్నాడంటే మరి యేసుక్రీస్తు వారు కూడా ఇదే మాటను ఖచ్చితంగా చెప్తాడు ఆయన. ఎందుకంటే సేమ్ ఇదే విధంగా యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు తన ఆత్మను అనుగ్రహించిన తర్వాతనే ఆయన మాటలన్నీ మాట్లాడతాడు. కాబట్టి ఇదే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే యేసుక్రీస్తు వారు కూడా సేమ్ ఇదే మాట మాట్లాడతాడు. మనం ఖచ్చితంగా చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 30 వచనాల్లో ఏమన్నాడంటే ఇక్కడ, "నా అంతటా నేనే ఏమియు మాటలాడలేను, నేను వినున్నట్లుగా." అంటే ఇక్కడ ఈయన కూడా ప్రేరేపించింది ఎవరు అంటే ఆత్మే. ఆ ఆత్మ ఈయన్ని ప్రేరేపించింది ఏమిటంట, ఈయనలోకి వచ్చి చెప్తున్న ఈయన ద్వారా మాట్లాడిస్తున్నాడు. ఎవరు? ఆత్మ మాట్లాడిస్తుంది యేసుక్రీస్తుని. అదే చెప్తున్నాడు ఇక్కడ. నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారము చేయకూరను. కనుక నా తీర్పు న్యాయమైనది అంటున్నాడు యేసుక్రీస్తు. అంటే తనంతట తానైతే ఏం చేయలేడట. ఎప్పుడైతే ఆత్మ ఆయనలోకి వచ్చి ప్రేరేపించి ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడో అప్పుడు అంటున్నాడు, నేను వినున్నట్లుగా. అంటే నేను వేరు, నాలో ఉన్న ఆత్మ ప్రేరేపించే ఆత్మ వేరు అని చెప్పి ఇక్కడ ఇద్దరుగా చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈయనలో ఉన్న ఆత్మ ప్రేరేపించి మాట్లాడుతుంటే ఆ మాటలను ఆయన విని నేను దేవుని చిత్త ప్రకారమే చేస్తాను తప్ప నా ఇష్టము చేయను. కాబట్టి నేను ఏది చెప్పినా అది న్యాయమే, అది దేవుని తీర్పే అన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థం కావాలి. మనకి ఈ మాటలు అర్థం కాక మనం ఏ విధంగా ఎప్పుడు కూడా దేవుణ్ణి 3 రూపాల్లో చూపించాలి. కాబట్టి ఎక్కడ మనకి యెహోవా వాక్యం అంటే అక్కడట యేసుక్రీస్తు అని పెట్టుకోవాలట. ఎక్కడ ఆత్మ ఉంటే అక్కడ దేవుడు అనుకోవాలట. ఇలా దేవుణ్ణి 3 స్వభావాల్లో చూపించాలని మరి వారిని బైబిల్లో లేనటువంటి దాన్ని వాళ్ళు దేవుని కుమారులుగా చెప్పబడ్డారు. పరిశుద్ధాత్మ కూడా ఒక శక్తిగా చెప్పబడింది. కానీ మనోళ్ళేమో పరిశుద్ధాత్మ కూడా దేవుడు అనే మాటలు చెప్తుంటారు. కాబట్టి నిజంగా బైబిల్లో అది లేవు. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్పేటువంటి మాటలు ఏమనేది ఇంకొక మాట చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 43వ వచనంలో ఏముందంటే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. అంటే తండ్రి అధికారంతో నేను వచ్చానని చెప్తున్నాడు. మీరు నన్ను నమ్మరు, నన్ను అంగీకరించరు. నేను చెప్పే మాటలు కానీ నన్ను కానీ మీరు
అంగీకరించరు అని అంటున్నాడు. అలాగనే మరొక మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 38లో ఏమంటున్నాడంటే, తండ్రి అంటే ఆయన, అంటే ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు. అంటే మీరు నన్ను నమ్మలేదని చెబుతూ ఏమన్నాడంటే, కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఆయన వాక్యం నిలిచి ఉండకపోవడానికి కారణం ఏందంటే, ఆ దేవుడే ఆయన్ని పంపించాడు. ఆ దేవుడే ఆయనకి ఆ మాటలు ఇస్తే ఆ మాటలు ఈయన నమ్మట్ల. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, మీరు నా మాట నమ్మట్లేదు కాబట్టి నీ ఆయన వాక్యం నిలిచి ఉండలేదు అంటున్నాడు. అంటే ఆయనే వాక్యం కదా! ఇంకా మళ్ళా వాక్యం నిలిచి ఉండేదేంది? అంటే దేవుని మాటలు వింటే అవి దేవుడు నాకిచ్చిన మాటలు. కాబట్టి నా మాటలు వింటే ఆయన వాక్యం మీలో ఉన్నట్టు. నా మాటలు మీరు వింటలేదు అంటే ఆ దేవుని మాటలు, దేవుని వాక్యం మీలో ఉండలేదు, నిలిచి ఉండలేదు అనే మాట ఇక్కడ చెప్తున్నాడు. దేవుని వాక్యము వేరుగా ఉంది. మరి యేసుక్రీస్తు వారు వేరుగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే దేవుని వాక్యం అంటున్నాడు ఆయన. నేను నా మాటలు అంటున్నాడు, మళ్ళా దేవుని మాటలు అంటున్నాడు. కాబట్టి ఆ మాటలను మనం జాగ్రత్తగా యోహాను సువార్త 14వ అధ్యాయము కొన్ని మాటలు చూస్తే మనకు చక్కగా అక్కడ అర్థమైంది. ఆయన మాటల్లోనే, యేసుక్రీస్తు వారి మాటల్లోనే మనం చూద్దాము. ఎందుకంటే మన సొంత ఆలోచన కాకుండా లేఖనాలు మాత్రమే మనం ధ్యానిద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 23, 24 చూడండి. ఇక్కడ ఏమన్నా యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమించువాడు నా మాటలు గైకొనడు, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అంటున్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడే మాటలన్నీ ఎవరియట? తండ్రివే, నాయి కాదు అంటున్నాడు. అంటే ఈయన వేరు, ఈయన మాట్లాడే మాటలు వేరుగా ఉన్నట్టుగా, అంటే అవి దేవుని వాక్కు ఆయనలో ఉంది, కానీ ఆయన వేరు, ఆయనలో ఉన్న దేవుని వాక్కు వేరు అన్నట్టుగా చక్కగా ఆయనే చెప్తున్నాడు. మీరు వినిస్తున్న మాటలు నేను చెప్తున్నా, కానీ అవి నా మాటలు కాదు, తండ్రివే అంటున్నాడు. నేను చెప్తలేదండి, ఇక్కడ ఉన్న మాట చెప్తున్నా. ఏమన్నాడు ఇక్కడ? మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అని స్పష్టంగా ఇక్కడ తెలియజేశాడు. అలాగనే మరొక మాట కూడా చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 49, 50 వచనాల్లో కూడా ఇలా ఉంది. ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమి అనవలెనో, ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేనెరుగుదును. కనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను తండ్రి ఏ మాటలు చెప్పమని ఆయనకిచ్చి ఆయన పంపించాడో అవే మాటలు నేను మాట్లాడుతున్నాను తప్ప ఈ మాట్లాడే మాటలు నా అంతటా నేను మాట్లాడలేదు, ఈ మాటలు నావి కావు అంటున్నాడు అంతే. ఇక వాక్యాన్ని నమ్మటానికి, విశ్వసించడానికి ఏంటండి మనకు అడ్డు? దేవుడే చెప్పిన తర్వాత వాక్యాన్ని నమ్మి విశ్వసించడానికి ఏంటి మనకు బాధ? అంటే మన సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి ఆ సిద్ధాంతానికి వాక్యాన్ని కలిపి చెరపాలా? అవసరమా మనకి? కాబట్టి మనము ఎంతగా దేవుని వాక్యాన్ని అపార్థం చేస్తున్నామంటే నిజంగా దాని వలన మనమే నష్టపోతాం. కాబట్టి నిత్య జీవాన్ని కోల్పోతాం. కాబట్టి అలాగనే మరొక మాట మత్తయి గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. ఆ మాట కూడా చూద్దాము. 5వ వచనం. ఇక్కడ ఏమంటే, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మరి తన కుమారుడు గురించి చెప్పినటువంటి సాక్ష్యాన్ని కూడా మనము నమ్మట్లేదు. అంటే ఈయనే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నా, ఇతని మాట వినమంటున్నాడు తప్ప, అంటే అతను చెప్పేయన్ని ఎవరు మాటలు అంటే అవి దేవుని మాటలే. కాబట్టి మీరు ఇతని మాట వినడని చెప్పే మాటలు ఇక్కడ మనకు చక్కగా రాయబడ్డాయి. కాబట్టి మనము ఇంకా కొన్ని మాటలు చూస్తే మరి యేసుక్రీస్తు వారి గురించి మొట్టమొదటనే దేవుడు మరి పాత నిబంధనలోనే మోషే లాంటి ప్రవక్తగా మరి రాబోతున్నాడని చెప్పి ముందుగానే మరి మోషే గారి ద్వారా
దేవుడు తెలియజేశాడు. ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పాడు. నా గురించి మోషే తెలియజేశాడు. కాబట్టి మీరు ఆ మోషే మాటలు నమ్మండి. ఆ మోషే మాటలు మీకు అర్థమై ఆయన మాటలు నమ్మితే ఆయన్ని బట్టి నన్ను నమ్ముతారు. మీరు ఆయన మాటలు నమ్మకపోతే నన్ను నమ్మరు అనే మాట ఆయన తెలియజేశాడు. ఆ మాట చూద్దాము. యోహానుగా రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 45, 46. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును. అతడు నన్ను గూర్చి రాశాను. అతడు అంటే మోషే నన్ను గూర్చి రాశాను కనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరతని లేఖనముల నమ్మని ఎడల నా మాటలు ఎలాగు నమ్ముదురు అనేను. అంటే ముందు నా గురించి రాయబడ్డటువంటి లేఖనాలు ఉన్నవి. ఆ లేఖనాలలో నా గురించి రాయబడ్డాయి కాబట్టి అవి చూడండి. మీకు మోషేని నమ్ముతారు కాబట్టి మీ మోషే ధర్మశాస్త్రం నా గురించి రాయబడింది కాబట్టి మొదట మీరు అవి నమ్మండి అనే మాటను మరి తెలియజేశాడు. ఆ మాట మరి ఎక్కడ తెలియజేశాడో కూడా మనం చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18లో చక్కగా రాయబడి ఉంటుంది. ఆ మాట చూద్దాం. అందరూ చూడండి, మీరు లేఖనాలు చూడండి, చూసినప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. అక్కడ 18వ అధ్యాయము 18లో ఏమంటున్నాడంటే, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు నుంచెదను అంటున్నాడు. ఇక్కడ యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే మోషేతోటి, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు. ఇందాక యేసుక్రీస్తు చెప్పింది కూడా అదే. తండ్రి ఏ మాటలు చెప్పాలని నాకు ఇచ్చాడో నేను ఆటినే చెప్తున్నాను అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే అతని నోట నా మాటలు. ఎవరు ఈయన? మోషే లాంటి ప్రవక్త యేసుక్రీస్తు వారే. అపోస్తులు సాక్ష్యం ఇస్తారు మనకి. 3వ అధ్యాయం, అపోస్తులు 3వ అధ్యాయంలో అన్నిటికీ కుదురుపాటు కాలంలో వస్తానని చెప్తాడు. అందరూ కూడా ఈ క్రీస్తుని గురించే ప్రవచించారు, ప్రవక్తలందరూ కూడా. కాబట్టి ఇవి ఖచ్చితంగా ఆ మోషే లాంటి ప్రవక్త ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు అన్న సంగతి అందరికీ తెలుసు. కాబట్టి అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వాని గురించి విచారణ చేయుదును. ఇందాక యేసుక్రీస్తు చెప్పాడు కదా 5వ అధ్యాయం యోహాను సువార్తలో, నేను నా తండ్రి నామమున వచ్చాను అని. ఇదే చెప్తున్నాడు ఆయన. దేవుడు ఏమంటున్నాడు? నా నామమున చెప్పు, అతని మాటలు వినని వాడిని నేనేం చేస్తా? ఖచ్చితంగా శిక్షకు గురి చేస్తానని చెప్పి ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట. ఇంతగా వివరణ, ఇంత చక్కగా యేసుక్రీస్తు చెప్పాడు మోషే నా గురించి మాట్లాడాడని. దేవుడు చెప్పాడు అతని యందు నా మాటలు ఉంచుతానని. యేసుక్రీస్తు వారు చెప్పాడు నా తండ్రి నామమున వచ్చాను, తండ్రి నాకు ఇచ్చిన మాటలే నేను చెప్తున్నానని. ఇంకా ఏం కావాలి? ఇంకా అర్థం కానిది ఏముంటుంది? ఇది అర్థం కానిది ఎవరికైనా అర్థమవుతుందే. ఇందులో అర్థం కానిది ఏమిటి? ఈ విధంగా దేవుడు చెప్పినటువంటి మాటలను, మనం క్రీస్తు చెప్పిన మాటలను వినకుండా మన సొంత ఆలోచన, స్వబుద్ధిని ఆధారం చేసుకొని సిద్ధాంతాలు చెప్పాలనుకుంటే నిజంగా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అలాగనే మరి యెషయా గ్రంథంలో కూడా మరి క్రీస్తుని గురించి ఒక మాట రాయబడింది. ఆ మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో అక్కడ యెషయా మొద్దు నుండి చిగురు పుడుతుంది అనే మాట కూడా రాయబడింది. అది కూడా కేవలం ఖచ్చితంగా అది యేసుక్రీస్తు వారి గురించే. ఖచ్చితంగా అది మనందరికి తెలిసిన మాటే. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము వెదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఈ అతని ఎవరు? యెషయా మొద్దు నుండి దావీదు వంశంలో దావీదు కుమారుడిగా పుట్టబోయే వ్యక్తి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఈ సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ప్రకటన గ్రంథం చివరిలో కూడా ఆయనే స్వయంగా చెప్తాడు. 22వ అధ్యాయంలో ఏం చెప్తాడు? 22:16లో ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను, నేను దావీదు వేరు సిగురును అంటున్నాడు. దావీదు వేరు సిగురు అంటే దావీదుకు తండ్రి ఎవరు? యెషయా మొద్దు నుండి సిగురు పుట్టిందంటే ఎవరు? ఇక్కడ చెప్తున్నాడు నేను దావీదు వేరు సిగురును, సంతానమునై ఉన్నాను అని. ఇంకా ఏం కావాలండి? ఇంత రుజువు చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా దేవుడు ఎప్పటికప్పుడు ఆయన గురించి ముందు చెప్పడము, తర్వాత దాన్ని నెరవేర్చడము, ఇవన్నీ కూడా మనకు అన్నీ కూడా సరిపోతాయండి. మనకు అర్థం కాక అపార్థం చేయడమే. కాబట్టి యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చి మరి యోహాను
చేత బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశము తెరవబడుటయు ఆత్మ పావురం వలె రావడము, అప్పటి నుండి ఆ ఆత్మ సహాయంతో దేవుని మాటలే పలకటం మనకు అందరికీ తెలిసిన మాటలే. కాబట్టి యోహాను సాక్ష్యం ఇవ్వడం కూడా మనం స్పష్టంగా చూస్తాం. ఎందుకంటే ఆయన ఆకాశం తెరవబడ్డప్పుడు ఆత్మ పావురం అంటే ఎప్పుడైతే ఈయన బాప్తిసం తీసుకొని ఒడ్డుకొస్తాడో అప్పుడు ఆకాశం తెరవబడటం, ఆత్మ ఆయన మీదకి రావడం. ఇందాక యెషయా గారు చెప్పింది అదే. అతని మీద నా ఆత్మ ఉంచదు. ఏ ఆత్మ? జ్ఞానము, వివేకము, బలము, ఆలోచనకు ఆధారమగు ఆత్మ అతని మీద ఉంటుంది. అంటే ఇక్కడ నెరవేరింది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు బాప్తిజం తీసుకున్నప్పుడు అతని మీదకి వచ్చిన ఆత్మ ఏంటంటే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ. ఇది పావురం ఆకారంలో వచ్చింది. యోహాను గారు చూశాడు, మనకు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఆయన చెప్పినటువంటి సాక్ష్యాన్నైనా మనం ఖచ్చితంగా నమ్మాలి. కాబట్టి యోహాను గారు బాప్తిజం ఇచ్చే యోహాను గారు ఏ సాక్ష్యం చెప్పాడో ఆ మాట కూడా చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 3:32. తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడూ అంగీకరింపడని చెప్పి యోహాను గారు. చూడు, నిజంగా ఇప్పుడు కూడా మనం క్రీస్తు చెప్పిన మాటలే వింటలేదు, దేవుడు చెప్పిన మాటలు వింటలేదు, పరిశుద్ధాత్మతో అపోస్తులు చెప్పిన మాటలు కూడా మనం వింటలేదు. అందుకని ఆయన సాక్ష్యము ఎవడు వింటాడు, ఎవడు వినడు అనే మాట ఇక్కడ యోహాను గారు అసలు క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చడానికే దేవుని చేత పంపబడ్డ మనుషుడు ఆయన. యోహాను సువార్త 1:6 ఉంటుంది. ఆయన గురించి చెప్పడానికి దేవుని చేత పంపబడ్డ మనుషుడు ఎవరంటే బాప్తిసం ఇచ్చే యోహాను. ఆయన చెప్పినా కూడా ఎవరు వినరు. ఆయన ఇంకా ఏం చెబుతున్నాడంటే ఆయన సాక్ష్యం అంగీకరించేవాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఏమండి, ఎవరైనా దేవుని ఆత్మ కనుక మనకు వచ్చిందంటే దేవుని మాటలు తప్ప సొంత మాటలు పలకటానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే వాడిని సంపూర్ణంగా ఆత్మ వశం చేసుకుంటుంది కాబట్టి వాడు దేవుని మాటలే పలుకుతాడు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఆయనకు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు కనుక ఆయన దేవుని మాటలే పలుకును. కాబట్టి దేవుడు ఎవరికైనా ఆత్మను అనుగ్రహిస్తేనే తప్ప లేకుంటే ఎవడనో దేవుని మాటలు పలకలేడు అన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకని ఇంకా యేసుక్రీస్తు అంటే దేవుడు నా యందు ఉండి ఈ క్రియలు చేస్తున్నాడు చెప్పి యోహాను సువార్త 14 చెప్తాడు ఫిలిప్పీ దగ్గర. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామనే మాటలు చక్కగా చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఆ దేవుని ఆత్మ క్రీస్తునందుండి ఆ దేవుని క్రియలు అంటే దేవుని క్రియలన్నీ చేస్తున్నాడని దేవుని మాటలు మరి ప్రకటించడానికి దేవుడు యేసుక్రీస్తు వారికి ఆ మాటలు ఇచ్చాడని మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. కాబట్టి ఆత్మ ఆ శక్తి ఆ క్రీస్తు మీదకి వచ్చినప్పటి నుండి యేసు దేవుని వాక్యమును ప్రకటించుచూ వచ్చెను. ఎప్పుడైతే ఆయన మీదకి ఆత్మ వచ్చిందో అప్పటి నుంచి దేవుడు ఆయనకు అనుగ్రహించిన మాటలన్నిటిని కూడా ఆ కాలంలో ఉన్న ప్రకటించినట్టుగా మనకు ఈ లేఖనం అర్థమవుతుంది. అలాగనే యోహాను సువార్త 14:24 కూడా ఒక మాట ఉంది. మీరు వినుచున్న మాట నేను చెప్పిన మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే అని మనం ఇందాక చూసాం. కాబట్టి క్రీస్తు వారికి భూమి మీదకి శరీరధారిగా వచ్చినప్పుడు మాత్రమే దేవుని మాటలు ఇవ్వబడ్డాయి. కానీ అప్పటి నుండి ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో అప్పటి నుండి మరి దేవుని మాటలే పలుకుచున్నాడు. కానీ క్రీస్తు దేవుని వాక్కు కాదు. ఎప్పుడు? భూమి మీదకి ఆయన రాకముందు దేవుడు మరి యెహోవా వాక్కు అని ప్రవక్తలకు బయలుపరుచుకున్నది యేసుక్రీస్తు కాదు, దేవుని వాక్కు మాత్రమే. ఆ వాక్కు క్రీస్తులకు ఎప్పుడు వచ్చిందా అంటే ఇప్పుడు మనం చూసాం. ఆయన మీదకి ఎప్పుడైతే ఆత్మ దిగి వచ్చిందో అప్పటి నుంచే ఆయన దేవుని వాక్కులు పలికినట్టుగా మనకి ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి అప్పటి నుండి ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు చేస్తూ వచ్చాడు యేసుక్రీస్తు వారు. అవి ఎందుకు చేశాడు, ఎందుకు చేయవలసి వచ్చింది అని కనుక మనం ఆలోచిస్తే క్రీస్తు ఎవరో తానెవరో ఈ లోకానికి తెలియాలి. కాబట్టి దేవుడు ఆయనకు కొన్ని ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేయడానికి శక్తిని పరిశుద్ధాత్మను సంపూర్ణంగా ఆయనకి ఇచ్చినట్టుగా మనం ఇప్పుడు చూసాం. కాబట్టి ఈ మాటనే యోహాను గారు చక్కగా తెలియజేశాడు. ఎందుకంటే ఆయనకు పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడింది, ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేసేటువంటి శక్తి ఎందుకు ఇవ్వబడింది యేసుక్రీస్తు వారికి అనే దానికి మనం ఇక్కడ ఆయన మాటలు చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 20:30-31. యేసు అనేక ఇతర సూచక్రియలు చేశాడు, కానీ అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును అవి రాయబడెను.
అనేకమైనవి ఇంకా ఇక్కడ బైబిల్‌లో రాయబడ్డాయి కాక ఇంకా అనేకమైన ఇతర సూచక్రియలు చేశాడట. అయితే అవన్నీ రాయలా. అవన్నీ రాస్తే ఈ భూమండలం చాలదంటాడు ఆయన యోహాను గారు. అయితే కొన్ని రాయబడ్డాయి. అవెందుకంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడెను అని చక్కగా తెలియజేశాడండి. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి ఈ మాటలు దేవుని కుమారుడైన క్రీస్తుకి ఎప్పుడు ఇవ్వబడ్డాడు? భూమి మీదకి శరీరధారికి వచ్చినప్పుడు మాత్రమే, బాప్తిజం తీసుకున్నప్పుడు, దేవుని సువార్త ప్రకటన, దేవుని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించేటప్పుడు మాత్రమే యేసుక్రీస్తు వారికి ఆ మాటలు ఇవ్వబడ్డాయి. ఆ మాటల ప్రకారంగా ఆయన ప్రకటించడం మనం చూస్తాం. అందుకనే పౌలు గారు ఏమంటున్నాడంటే, ఏ కాలంలో ఈయనకి మాటలు ఇవ్వబడ్డాయో ఆ మాటలు ఇక్కడ తెలియజేశాడు. అందుకు పౌలు గారు ఏమన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1:2 ఏమన్నాడంటే, పూర్వకాలమందు నానా సమయములలోనూ, అంటే నానా భాగాలుగా, నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మనం ఇప్పుడు దాకా చూస్తూ వచ్చాం. ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఎప్పుడండి? ధర్మశాస్త్రం అంతమయ్యే కాలము, యేసుక్రీస్తు క్రొత్త నిబంధన ప్రారంభించి ఆయన సువార్త ప్రకటన, దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించేటువంటి కాలం. ఆ కాలంలో దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మరి మాట్లాడినట్టుగా ఈ లేఖనాన్ని బట్టి, మరి పౌలు గారు చెప్పిన మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఆ దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా ప్రకటించి సంపూర్ణ సిద్ధి పొందాడట. ధర్మశాస్త్రం ఏమో మరి బలహీనత కలిగినటువంటి మనుషుల్ని యాజకులుగా నియమిస్తే, ప్రమాణపూర్వకమైన వాక్యం ఇది ఎవరిది? దేవుని వాక్కు. ప్రమాణం చేశాడు ఆయన. ఎక్కడ? మనకు కీర్తన 110:4 ఉంటుంది. ప్రమాణం చేశాడు. మెల్కీసెదెకు క్రమం ప్రకారం నువ్వు నిరంతరము యాజకుడివై ఉంటావు అని యెహోవా ప్రమాణము చేసెను. ఆయన మాట తప్పుడు. ప్రమాణం చేసింది ఎవరు? యేసుక్రీస్తు వారిని నిరంతరము మెల్కీసెదెకు క్రమం ప్రకారంగా ఆయన్ని యాజకుడిగా ఉంచాలని దేవుడు ప్రమాణం చేశాడు. యేసుక్రీస్తు వారే తనకు తాను ప్రమాణం చేసుకొని యాజకుడు కాలేదండి. దేవుడే ప్రమాణం చేసి ఆయన నియమించాడు. అందుకని ఆయన సంపూర్ణ సిద్ధి పొందాడు. ధర్మశాస్త్రంలో వాళ్ళు ఉన్నారు, లేవీలైనటువంటి వారు మనుషులు ఉన్నారు యాజకులుగా. కానీ ఈయన సంపూర్ణ సిద్ధి పొందినాడు అనే మాట హెబ్రీ పత్రికలో పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. ఆ మాట చూద్దాము. హెబ్రీ రాసిన పత్రిక 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంటే పరీక్ష. యేసుక్రీస్తు వారికి శ్రమలు వచ్చాయి, పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో నిలబడి మరి ఆ శిలువ మరణానికి ముందు ఎన్నో దెబ్బలు తిన్నాడు, అవమానాలు, నిందలు మొత్తం భరించాడు. కాబట్టి మరి ఆయనను మరి ఆ విధంగా దేవుడు పరీక్షించినట్టుగా మనకు ఇక్కడ పౌలు గారు ఒక మాట తెలియజేస్తున్నాడు. ఆ మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:27-28 ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను నియమించిన గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము. ఇది ఎవరండి? దేవుని వాక్కు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కాదు, యేసుక్రీస్తు గురించే ప్రమాణం చేస్తున్నాడు ఇక్కడ దేవుడు. దేవుని వాక్కు ప్రమాణపూర్వకమైన వాక్యము. నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించింది. వాక్యమే ఈయనైతే ఈయన్ని వాక్యం ఎలా నియమిస్తుందండి? ఇక్కడ దేవుని వాక్యము కుమారుని నియమించింది. సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని మనకు ప్రధాన యాజకుడిగా నియమించిందన్న సంగతి ఇక్కడ చెబుతుంది. కానీ ఇక్కడ వాక్యం అన్న కాడల్లా యేసుని పెట్టుకోవాలంటే ఇక్కడ వాక్యమే ఈయన నియమించిందట. ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించాను. ఈయన అందరి వలె కాక ఒక్కసారి తనకు తాను ఒక్కసారి బలి అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాను అనే మాట. అంటే మనుషులైతే ప్రతి సంవత్సరం కూడా గుడారంలోకి వెళ్ళాలి. కయ్యనైతే తనను తాను బలి అర్పించుకొని ఒక్కసారి పరిశుద్ధమైన గుడారము దేవుని సన్నిధికి చేరినట్టుగా ఇక్కడ లేఖనం ఉంది. కాబట్టి ఈ విషయంలో మరి ప్రకటన గ్రంథాన్ని ఈ విషయాలన్నీ తెలిసినటువంటి యోహాను గారు ఆయన పద్మాసు దీపంలో ఉండి దూత ద్వారా సెలవిచ్చిన మాటని విని ఈయనకి అప్పుడు చెప్తున్నాడు. అప్పుడు వచ్చిందండి అసలు ఇవన్నిటిని కూడా మరి ఆయనకు రక్తంలో ముంచిన ఆ బట్ట ఆయన ధరించున్నాడట. దేవుని వాక్యం అనే పేరు ఉందని అప్పుడు చెప్తున్నాడండి. ఎప్పుడు వచ్చింది యేసుక్రీస్తు వరకు దేవుని వాక్యం అనే పేరు? ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథము 19:13 రక్తములో ముంచబడిన, అంటే శిలకరించిన
వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇవన్నీ సంపూర్ణ సిద్ధి పొంది దేవుని కార్యాలన్నీ నెరవేర్చి ఆయన చిత్తమంతా కూడా శిలువ మరణాన్ని పొందిన తర్వాత అప్పుడు దేవుడు ఆయనకు ఆ రక్తాన్ని ఆ చిందించిన బట్ట, చిలకరించిన బట్ట ఆయన ధరించుకుని ఉన్నాడట. ఆయనకి ఆ సమయంలో ఆయనకి సంపూర్ణ సిద్ధి పొందిన తర్వాత దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. భూమి మీదకి వచ్చిన తర్వాత, శిలువ మరణం చేసిన తర్వాత, దేవుని సంకల్పం అంతా నెరవేర్చిన తర్వాతనే దేవుని వాక్యం అని ఆయనకు పేరు పెట్టబడింది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా భూమి మీద ప్రకటించిన వాడు ఎవరయ్యా ఉన్నారంటే ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఆయనకు మాత్రమే ఈ మాటలన్నీ కూడా పరలోకంలో చూశాడు, విన్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఆయనకి ఇవ్వబడింది. దాని ద్వారా ఆయన విన్న వాటిని, కన్న వాటిని భూమి మీద సమస్తాన్ని చెప్పాడు. అప్పటి నుంచే ఆయనకు దేవుని వాక్యం అనే పేరు పెట్టబడిందే తప్ప పాత నిబంధన కాలంలో శరీరధారిగా ఆయన రాకముందు ఎప్పుడు కూడా దేవుని వాక్కు అనే మాట క్రీస్తుకు లేదు. క్రీస్తుకు ఆ పేరు ఇంకా పెట్టబడలేదన్న సంగతి మనకు అర్థం కాదు. కాబట్టి పూర్వకాలంలో వాక్యం అనే పేరు ఆయనకు లేదన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. కాబట్టి ఇంకా మరి ఎప్పుడు ఈయన మనవాళ్ళు ఏమంటున్నారంటే దూత అంటున్నారు. అసలు ఈయన కూడా శిలువ మరణానికి వెళ్ళేటప్పుడు ఈయన కూడా చాలా బాధపడుతూ ఉంటే దేవుడే మరొక దూతను పంపించి ఈయన బలపరిచినట్టుగా ఉంది. అసలు ఈయనే దూత అని చెప్తున్నారు మన వాళ్ళు. దూత వచ్చేసి ఇశ్రాయేల్ ప్రజల్ని వాళ్ళని నడిపించింది, మోసే ముందు నడిచింది. ఈయన కూడా శిలువ ముందు ఆయన బాధపడుతున్నప్పుడు, ఈ శిలువ యాగాన్ని చేయాలని ఆయన జ్ఞాపకం చేసుకొని బాధపడుతున్నప్పుడు ఒక దూతను పరలోకం నుండి పంపించి దేవుడు ఆయన బలపరిచినట్టుగా ఒక మాట ఉంది. అది కూడా చూద్దాం. మన వాళ్ళకి అది కూడా అర్థం కాక దూత వచ్చింది కాబట్టి ఈయనే దూత అన్నారు. అసలు ఇప్పుడు ఈయన్నే దూత బలపరుస్తుంది. ఆ మాట చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 43, 44 వచనం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఎందుకు? ఈ శిలువ మరణం పొందడానికి ఆయనకు తెలిసిపోతుంది. ఈ శిలువలో ఎంత ఘోరమైనటువంటి బాధ అనుభవించాలని తెలిసి ఆయన బాధపడుతుంటే దేవుడు ఆయన దగ్గరికి ఒక దూతను పంపించి మరి ఆయనను బలపరిచినట్టుగా ఇక్కడ ఉంది. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను అంటున్నాడు. అంటే ఈయన మనిషిగా ఎంతగా మరి అక్కడ బాధపడుతున్నాడు. అయినా ఆ సమయంలో అంటాడు, తండ్రి నీకు ఇష్టమైతే ఈ శ్రమల గిన్నె నా యొద్ద నుండి తొలగించవా అంటాడు. మళ్ళీ వెంటనే ఆయన అయ్యా నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పి అనటం ఎంతగా మనకు వేదనకరమైన మాట అండి. నిజంగా ఆ స్థితిలో ఉంటే ఎవడైనా సరే ఖచ్చితంగా కుమిలిపోతాడండి. అదే ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మరి ఆ శ్రమలను ముందుగానే గ్రహించి వేదనకరంగా ఆయన చెమటట రక్త బిందువుల్లాగా ఆయన చెమట కారిందట. నిజంగా మనకు అర్థమవుతుందా? మనకు అర్థం కాక ఏం మాట్లాడతామో అర్థం కాదు. అలాగనే ఆయన కన్న తల్లిని కూడా ఒక దూత వచ్చి మరి ఆయన జననం గురించి చెప్తుంది. దూత వచ్చిందంటే యేసుక్రీస్తు అని ఎందుకు అనుకుంటారు నాకు అర్థం కాదు. దేవుడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారిని దూతగా వాడుకోలేదు. దూతలు సపరేట్గా ఉన్నాయి. ఆయన వార్తలు చేయడానికి, ఆయన యుద్ధాలు చేయడానికి, ఆయన సేనాధిపతులకు పనిచేయడానికి, మిఖాయేలు దగ్గర నుంచి, గాబ్రియల్ దగ్గర నుంచి, మెల్కీసెదెకు దగ్గర నుంచి అందరూ కూడా దూతలే వాడుకుంటే తప్ప యేసుక్రీస్తు వారి శరీరధారిగా వచ్చినప్పుడు తప్ప పాత నిబంధనలు ఇంకెప్పుడు వాడుకోలేదు. ఆ మరియమ్మ గారి దగ్గర కూడా వార్తలు తీసుకోవడానికి వచ్చింది ఒక దూత. ఆ మాట చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 31. లూకాసు వార్త 1:31. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. 38వ వచనం. అందుకు మరియా ఇది ఎలాగ జరుగుని చెప్పి అడిగింది అంతకుముందు. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక నేను. ఆ దూత ఏమంటుంది? ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక నేను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను అనే మాట ఇక్కడ ఉంది. కాబట్టి ఆమెకు కూడా ఆ గబ్రియలు దూత వచ్చి ఆ దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు తెలియజేసినట్టుగా ఉంది. కాబట్టి దూతల ద్వారానే దేవుడు పాత నిబంధనలో మాట్లాడాడు. అలాగే కొత్త నిబంధనలో కూడా అలాగనే దూతల ద్వారా దేవుడు సందర్భాన్ని బట్టి వాడుకున్నాడు. మరి 19వ అధ్యాయంలో అపొస్తలుల కార్యాల్లో కూడా మరి పౌలు గారు సముద్ర ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఒక దూత వచ్చి ఆయనతో మాట్లాడింది. నువ్వు కైసరేలో నా గురించి చెప్పాలి, కాబట్టి నువ్వేం భయపడబాకు, ఇగో ఈ ఓళ్ళలో ఉన్న వాళ్ళందరినీ కూడా నీ చేతికి అప్పగించని చెప్పి ఒక దూత ఆయనకు తెల్లారుజామున వచ్చి చెప్పడం చూస్తాం.
కాబట్టి దూతలని అలాగా అనేక రకాలుగా దేవుడు వాడుకుంటే తప్ప యేసుక్రీస్తుని దూతగా ఎప్పుడూ వాడుకోలేదండి. అది పచ్చి అబద్ధం. యేసుక్రీస్తు వారికి గొప్ప ప్రణాళిక ఏంటంటే మనందరి నిమిత్తమైన ప్రాణం పెట్టి సిలువలో బలి కావాలి. అలాగా దేవుని గురించినటువంటి పరిపూర్ణమైన జ్ఞానం మనకి ప్రకటించాలి. యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక ఇదే. దేవుని చిత్తం అంతా ఇదే. క్రీస్తు ద్వారా ఖచ్చితంగా దేవుని గురించి తెలియాలి. ఆ దేవుడి సంకల్పన పాపం నుంచి మనల్ని రక్షించాలి. ఈ కార్యాల కొరకు ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే సరైనటువంటి కాలం వచ్చినప్పుడు మాత్రమే ఇది జరిగించాడు. ఎందుకంటే మనకు ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రతి దానికి ఒక సమయాన్ని దేవుడు కేటాయించాడు. ఎప్పుడు పడితే అప్పుడు యేసుక్రీస్తు రావడం పోవడం, యేసుకు రావడం పోవడం కాదండి. వాక్యము అనేక సార్లు ప్రత్యక్షమైంది కానీ యేసుక్రీస్తు వారికి మాత్రం ప్రత్యేకంగా ఒక సమయాన్ని కేటాయించాడు. ఆ సమయంలోనే ఆయన భూమి మీదకి రావడం జరిగింది. అందుకనే గలతీ పత్రికలో 4లో అంటాడు, అప్పటి వరకు కూడా ఆయన మరి బాలుడిగా ఉన్నంత వరకు ఆయన దాసుడికి ఆయనకి తేడా లేదట. దేవుడు యేసుక్రీస్తు వారు అప్పుడు ఆయన సమయం వచ్చేదాకా ఖచ్చితంగా దేవుని దగ్గర ఉన్నాడు. కాబట్టి ఆయన కార్యాలు ఇంకా ఏమి చేయలేదని మనకు అర్థం కావాలి. ఎప్పుడంటే ఆ కాలం పరిపూర్ణమైనప్పుడు కన్య మరియ గర్భం ద్వారా ఆయన భూమి మీదకు పంపబడ్డాడు. ఆయన వచ్చిన తర్వాతనే ఆ దేవుని మాటలన్నిటిని ప్రకటించి ఆ దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చి ప్రాణం పెట్టి ఆ దేవుని చేత తిరిగి లేపబడి పరలోకానికి వెళ్ళి ఆయన కుడి పార్శ్వమున మహామహుడైనటువంటి దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడెను అని మనకు చక్కగా ఏపీఎస్సీలకు రాసిన పత్రిక 1:20-21లో ఉంటే ఆయన పరలోకంలో ఉన్న వారికి కానీ ప్రభుత్వం కానీ ఏ అధికారం కంటే కూడా ఆయన హెచ్చుగా ఇచ్చించి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. ఈయన దేవుడైతే మరలా దేవుడు ఈయన హెచ్చించడం ఎందుకు, ఈయన లేపడం ఎందుకు, ఈయన చనిపోవడం ఎందుకండి? దేవుని యొక్క ప్రణాళిక అర్థం కాకుండా యేసుక్రీస్తుని దేవుడు చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడటం నిజంగా చాలా పొరపాటు అండి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఈ లోకంలోకి రాకముందు ఏ ఆకారాన్ని ధరించలేదు. ఎప్పుడు కూడా ఎవరితో కూడా మాట్లాడినట్టు కాదు. యెహోవా వాక్కు అంటే యెహోవా వాక్యే తప్ప అప్పటికి ఇంకా ఆ వాక్యం అనే పేరు యేసుక్రీస్తు వారికి పెట్టలేదు. యేసుక్రీస్తు వారు కూడా ఆత్మే. ఆయన శరీరాన్ని ధరించుకున్నప్పుడు మాత్రమే ఆ వాక్కులన్నీ క్రీస్తు శరీరంలోనికి వచ్చినవి. ఆ వాక్కు క్రీస్తుకి ఇవ్వబడ్డవి. అప్పుడు మాత్రమే ఆయన సమస్తాన్ని ప్రకటించాడు. వాక్యం అనే పేరు పెట్టబడిందే తప్ప వాక్యము క్రీస్తులో ఉంది కానీ క్రీస్తు వాక్యము కాదు అన్నది చక్కగా లేఖనాలన్నీ చూడండి. ఎందుకంటే ఎప్పుడు ఆయనకు వాక్యం అనే పేరు పెట్టబడింది కాబట్టి ఇదిగో వాక్యం ఉన్న కాడల్లా యేసుక్రీస్తుని పెట్టుకో, ఎంత తప్పండి. మరొకసారి లేఖనాలన్నీ చూసి సత్యాన్ని గ్రహించాలని ప్రభువుపేట మనం చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.